ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా చెప్పండి, ఇటు కేటీఆర్ అరెస్ట్కి సంబంధించి అయితే అద్దంకి దయాకర్ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే అరెస్ట్ చేయక తప్పదు, అరెస్ట్ చేస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో మొత్తంగా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నా అరెస్ట్కి అన్ని సిద్ధమైనట్లే అనుకోవచ్చా రానా? ఈ కార్ రేసింగ్ విషయానికి వస్తే మాత్రం నిధుల గోల్మాలు, పైగా ఒప్పందం చేసుకున్నటువంటి కంపెనీ వేరు, దానికి మళ్ళీ వేరే అకౌంట్లకు కూడా ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. అప్పట్లో అరవింద్ కుమార్ యొక్క డబ్బుని ట్రాన్స్ఫర్ చేశారనేసి కూడా క్లియర్గా కూడా అప్పుడు చెప్పినటువంటి నేపథ్యం. ఇదే అంశాన్ని కూడా కేటీఆర్ కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇదే కేసుని ఇప్పుడు రాష్ట్రపతి నుంచి కూడా వారికి ఇది వచ్చిన తర్వాత, పర్మిషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏసీపీ అధికారులు ఇవాళ సాయంత్రంలో కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే అరెస్టుల పరంపర కూడా ఉండబోతుంది. దీన్ని దాంతోపాటు బీఆర్ఎస్ ఉన్నటువంటి కీలకమైన నేత కేటీఆర్ చుట్టూ కూడా ఈ కార్ రేస్ కేసు అనేది చుట్టుకోబోతుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు దీనిపైన ఎలా స్పందిస్తారు? ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఈ అవినీతి గురించి నేను జైలుకైనా వెళ్తాను, జైలుకి వెళ్ళి కావాలంటే ఫిట్గా అవుతాననేసి కూడా కేటీఆర్ అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏకంగా ఏసీపీ రంగంలో దిగింది. సో దీనిపైన కాంగ్రెస్ నేతలు మంతపాటున్నారు. ఫిరోజ్ ఖాన్ గారు, సార్ ఎట్లా చూస్తారు? నేను జైలుకైనా వెళ్తాను కానీ ఈ కేసులో జైలుకి వెళ్తే యోగా చేసుకొని మంచిగా ఫిట్ బయటకు వస్తాననేసి కేటీఆర్ అంటారు. మరోపక్క ఈ కార్ రేసింగ్ విషయానికి వస్తే మాత్రం బీఆర్ఎస్ నేతలు అరెస్టులు ఖచ్చితంగా ఉంటాయనేసి కూడా చాలామంది అంటున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు మీరు? జైలుకి ఎట్లైనా పంపించాలి, కానీ ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నది అంటే మా దగ్గర వాళ్ళ జ్యోతిష్యులు ఏమన్నారంటే కేటీఆర్కి జైలు పంపిస్తే వాడు ముఖ్యమంత్రి అవుతాడని. అంతే, లంగా దొంగ పన్ను వీళ్ళు చేస్తున్నారు. 10 సంవత్సరంలో బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ చేస్తారు. ఇది అందరికీ వాస్తవాలు తెలుసు. సో 100% లాస్ట్ ఇయరే ఈ గవర్నమెంట్ వచ్చే ముందునే నేను చెప్పిన, కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కవిత కానీ తిహార్ జైలు కానీ చెర్లపల్లి కానీ చంచల్గూడ పంపిస్తాం. సో ఇవాళ కేసు నమోదు కాబోతుంది ఏసీపీ. దీంట్లో ఎట్లా ఉండబోతుంది, ఎట్లా చూస్తారు మీరు? ఖచ్చితంగా అరెస్టులు ఉండే అవకాశాలు ఉంటాయా? 100% చేస్తాం అరెస్ట్. అల్లు అర్జున్కి పంపించలేదు, కేటీఆర్కి కూడా పంపిస్తాం, కేసీఆర్కి కూడా పంపిస్తాం. ఎవరు తప్పు చేస్తే పంపిస్తాం. ఇది కాంగ్రెస్ డబ్బులు కావు, రేవంత్ రెడ్డి డబ్బులు కావు, ఇది మాది మీది డబ్బులు, ప్రజల డబ్బులు. ఇట్లా లంగా దొంగ పన్ను చేసిన తర్వాత ఆగే మంచి కాదు మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఆయన సింపుల్గా ఒక్కటే, ఎవరైనా కానీ తప్పు చేస్తే జైలుకి పంపిస్తాం. చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు అరవింద్ కుమార్ పైన కూడా ఆరోపణలు వచ్చి ఇప్పుడు ఆయన పైన కూడా ఏసీపీ అధికారులు కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధమైంది. ఆయనేమో కేటీఆర్ చెప్తేనే నీ నిధులు నేను ట్రాన్స్ఫర్ చేశాను అంటాడు. ఎట్లా చూస్తారు మీరు? లింక్ కావాలి కదా మాకు. ఈ డబ్బులు పోయినాయి. అరవింద్ కుమార్ దగ్గర నుంచి లింక్ కేటీఆర్ దాకా, రైట్? కేటీఆర్కి విచారం చేస్తుంటే కేసీఆర్ వస్తాడు బయట. అంతే, లింక్ కావాలి, జైలుకి పంపిస్తాం. నేనే ఆ నిధుల్ని విడుదల చేయమన్నాను. ఈ కార్ రేసింగ్ ఇక్కడ జరిగితే హైదరాబాద్కి చాలా మంచి పేరు వస్తుంది, అది ఎక్కడ వెళ్ళిపోతున్న ఉద్దేశంతోనే నేను ఈ పని చేయమని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ అధికారం కూడా కోల్పోయారు. ఈ 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ అంశం మీద తెరపైకి వచ్చినప్పుడు నేను జైలుకైనా వెళ్తానని ఆయన అంటున్నాడు. మంచి పనులు చేయమని మేము చెప్పినాం, దొంగ పనులు అని చెప్పలేదు కదా. నువ్వు దొంగ పనులు చేసిన తర్వాత నీకు జైలుకి పంపించకపోతే ఎట్లా? నీ మీద కేసు రిజిస్టర్ కాకపోతే ఎట్లా? సో ఒకవేళ నువ్వు మంచి చేస్తే మంచి ఉంటుంది, నువ్వు రాంగ్ చేసినావు కాబట్టి ఇదే ఏసీబీ కేసు 100% జైలు. నన్ను కావాలని ఇరికిచ్చి అరెస్ట్ చేయాలని, జైలుకి పంపించాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డి గారికి ఏం పని పాట లేదు. ఉట్టి కేటీఆర్కి జైలుకి పంపిస్తే ఆయనకు మోజు. మస్తు పని చేస్తున్నాం మేము, అవసరం లేదు. కానీ ఎలక్షన్ ముందునే మేము చెప్పినాం ప్రజల ముందు, వీళ్ళు చేస్తున్నారు తప్పు. బంగారు తెలంగాణ అని చిప్ప తెలంగాణ చేస్తున్నారు. కోట్లు వీళ్ళ ఇంట్లో ఉన్నాయి, లక్షల కోట్లు వీళ్ళ ఇంట్లో ఉన్నాయి. కాళేశ్వరం దగ్గర నుంచి ఈ దాకా, టెండర్ దగ్గర నుంచి ల్యాండ్ దాకా, లిక్కర్ నుంచి ప్రతి ఒక్క కేసు దాకా వీళ్ళు లంగ దొంగ పనులు చేస్తున్నారని ప్రజల ముందు చెప్పినాం. ఏ రోజు ప్రజలు పవర్ ఇస్తే ఆ రోజు న్యాయం చేస్తామన్నాం, చేస్తున్నాం. ఈ ఏసీపీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారనేసి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేస్తూ, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు, దీన్ని వక్రీకరిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? మళ్ళీ అడగండి క్వశ్చన్.
బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ నాయకులను సీఎంని టార్గెట్ చేస్తూ వాళ్ళు వ్యతిరేకమైన పోస్టులు పెడుతున్నారు. అట్లా ఇది బీఆర్ఎస్ది ఒక్కటి ప్లస్ పాయింట్ ఉన్నది, మా కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాలి. ఇప్పుడు మన సోషల్ మీడియా కూడా మీరు స్ట్రాంగ్ పెట్టండి. వాళ్ళు అనవసరంగా డూప్లికేట్ థింగ్స్కి ఫాల్తూ మాటలకి ఇంత హైప్ ఇస్తారు. వాళ్ళ సోషల్ మీడియాకి మెచ్చుకోవాలి, కానీ దానిలో ఏం వాస్తవం లేదు. సో ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా ఈ కేసులో ఈ కేటీఆర్ అరెస్ట్ తథ్యం ఉంటుందనేసి కూడా కాంగ్రెస్ నేతలు అని చెప్తున్నారు. తప్పు చేసినటువంటి వారు ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి కూడా మీరు చూసాం కాబట్టి మేము కంపల్సరీ కూడా చట్టం ఏ పని చేస్తుందో దాని చుట్టగా, ఎందుకంటే ఎవిడెన్స్లు ఉంటే కంపల్సరీ కూడా అరెస్టులు తథ్యం అనేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.